ఇథియోపియా నుంచి తర్వాత లాస్ట్ మోడీ గారు మళ్ళా వెస్ట్ ఏషియాకి వస్తారు, ఒమన్ దేశానికి వస్తారు. ఈ సంవత్సరం ఇండియా ఒమన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయన్నమాట. 1955లో మనం ఒమన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేస్తాం. మోడీ గారు 2018లో ఒమన్కి ఫస్ట్ విజిట్ చేశారు. ఇది మోడీ గారు రెండో విజిట్ అనమాట ఒమన్కి. ఆల్రెడీ ఇండియా ఒమన్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. దాన్ని కాంప్రహెన్సివ్ ఎకనమిక్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా ఎన్హాన్స్ చేయబోతున్నాం అనమాట. దాంతోపాటు మనం ఒమన్తో కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోబోతున్నాం. ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అక్కడ చాలా ఎక్కువగా ఇండియన్ డయాస్పోరా ఉన్నారనమాట. భారత్ ఒమన్ వాణిజ్యం కూడా దాదాపు $10 బిలియన్ ఉందన్నమాట. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని అన్ని వింగ్స్ కూడా ఒమన్తో జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఒమన్ ఇస్ ద ఓన్లీ గల్ఫ్ కంట్రీ, అంటే గల్ఫ్ దేశాల్లో మనం చూస్తే ఒమన్తో మాత్రమే ఆల్ 3 వింగ్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉమ్మడి విన్యాసాలు చేస్తున్నాయి అనమాట మన ఆర్మడ్ ఫోర్సెస్. సో ఒమన్తో మన రిలేషన్షిప్ చాలా కీలకం. మనం చూస్తే మోడీ గారు ఈ 3 డేస్ పర్యటన డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఏదైతే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఉందో ఈ పర్యటన చాలా కీలకం అనుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్రికా, ఏషియా దేశాలకి మనం అంటే భారతదేశం సౌత్ కోఆపరేషన్ కోసం కృషి చేస్తుందని చెప్పి, అదేవిధంగా భారతదేశానికి వీళ్ళందరూ సపోర్ట్ కావాలని చెప్పి, దాంతోపాటు ఈ దేశాల యొక్క స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ 3 దేశాల పర్యటన మీద చాలా దృష్టి పెడుతున్నాం.